నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, ఈరోజు మీకోసం చాలా మంచి మంచి మ్యాటర్తో వచ్చాను. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకొని వచ్చాను. హ్యాపీగా వినండి, శ్రద్ధగా వినండి. అర్థం కాకపోతే ఒక బుక్ తీసుకొని చక్కగా రాసేసుకోండి. వీడియో చూసి ముందర అయితే మీరు ఒక షేరు, ఒక లైక్, కామెంట్ చేసేయండి, ఓకేనా? తర్వాత ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మీ అందరికీ ఒక డౌట్ ఉంది, లోష గ్రిడ్ న్యూమరాలజీ అంటే ఏంటి అని. ఈరోజు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియోలో ఒక 3 లైన్స్ గురించి చెప్తా, నెక్స్ట్ వీడియోలో 3 లైన్స్ గురించి చెప్తా, మరో వీడియోలో 3 లైన్స్ గురించి చెప్తా. అన్నీ ఒకేలా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఎవ్రీ వీడియోలో 3 లైన్స్ గురించి చెప్తా వస్తాను, ఓకే? అసలు లోష గ్రిడ్ అంటే ఏం లేదండి, ఒక్క టాటాస్ మీద ఒక మ్యాజికల్ లైన్స్ ఉంటాయండి. 3x3 రోస్ ఉంటాయి. ఆ 3x3 రోస్లో మన డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ మిస్ అయ్యింది తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాని టోటల్ లైఫ్ అయితే అందులో ఉండదు, గుర్తుంచుకోండి ఇది. అందులో మ్యాజికల్ స్క్వేర్స్ ఉంటాయండి. ఏం లేదు, మీరు ఎలా కౌంట్ చేసినా 15 నెంబర్ అయితే వస్తుంది. ఎటు కౌంట్ చేసినా ఆ నెంబర్స్ ఏ రోస్ నుంచి ఎలా చేసినా 15 నెంబర్ అయితే వస్తుంది. అదే మ్యాజికల్ రోస్. అది మీరు హారిజంటల్ అయినా కౌంట్ చేయండి, వర్టికల్ అయినా చేయండి, లేకుంటే ఆరోస్ లాగైనా చూడండి, ఎటు కౌంట్ చేసినా మీకు 15 నెంబర్ వస్తుంది. ఒక్కొక్క లైన్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ లైన్స్ ఫుల్ అయ్యాయో చూసుకోండి. అది మీకు మీరే తెలుసుకోవచ్చు ఈజీగా. ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బు పేజీ లోష గ్రిడ్ న్యూమరాలజీ కావాలని మాత్రం అడగకండి. చాలా ఈజీ, చెప్తున్నాను, శ్రద్ధగా రాసేసుకోండి. లేకపోతే ఎవరికైనా కావాలన్న వాళ్ళు, లేకుంటే వినాలనుకుంటే శ్రద్ధగా వినేసేయండి. ఇలా లోష గ్రిడ్ న్యూమరాలజీ అని చెప్పి చాలామంది ఫీజు కూడా అడుగుతున్నారు. అది వేస్ట్ అండి. పైసలు అయితే అసలు పే చేయకండి, పాడు చేసుకోవద్దండి. హ్యాపీగా మీ దగ్గర ఉంచుకోండి. ఏదో మీకు వర్క్ అవుతుంది, పర్సనల్ మ్యాటర్స్కో ఏదో ఒకదానికి మీకు పనికొస్తాయి, ఉంచుకోండి. పాడు చేయకండి. అనవసరమైన ఫీజులు కట్టి ల్యాక్స్, థౌజండ్స్ ఇవన్నీ అవసరం లేదు ఇంత చిన్న సబ్జెక్ట్ కోసము. లోష న్యూమరాలజీ చాలా చిన్నది, కానీ చూడాలంటే డెప్త్కి వెళ్తే అది వేరు. కానీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను సింపుల్గా చెప్తాను. అంతకంటే డెప్త్కి వెళ్ళకండి ఈ న్యూమరాలజీలో, అంటే లోష గ్రిడ్ న్యూమరాలజీలో. ఒక్క లైన్లో ఒక నెంబర్ మిస్ అయితే ఆ లైన్ స్ట్రెంత్ 66% మాత్రమే ఉంటుంది. అలాగే మరో లైన్లో కానీ ఏదైనా సరే 2 నెంబర్స్ మిస్ అయ్యాయనుకోండి, అప్పుడు 33% స్ట్రెంత్ మాత్రమే ఉంటుంది. 3 నెంబర్స్ మిస్ అయితే 0% స్ట్రెంత్ అని చెప్తారు, ఓకే? హ్యాపీగా మీకు మీరే చెక్ చేసుకోండి. మీకు తెలుసుగా ఆల్రెడీ లోష గ్రిడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ లైన్స్ గురించి చెప్తాను. టాప్ రో గురించి చెప్తాను, నేను హారిజంటల్ లైన్ గురించి చెప్తాను. ఇప్పుడు హారిజంటల్ లైన్లో ఫస్ట్ లైన్ వచ్చేసి 492 ఉంటుంది కదా. అది ఒక పర్సన్ అంటే ఇంటెలిజెంట్ అని తెలుపుతుందండి, మేధావి అని చెప్పగలుగుతారు ఆ లైన్ ఉన్నవాళ్ళు. అలాగే వాళ్ళ శక్తి సామర్థ్యాలను కానీ వాళ్ళ మంచిగా ఆలోచించి మంచిగా అనలైజ్ చేస్తారు బాగా. అంటే ఈ లైన్ వచ్చేసి మేధావితనాన్ని మంచిగా చూపిస్తుంది. అంటే ఇంటెలిజెంట్ లైన్ అని చెప్పొచ్చు, అలాగే జీనియస్ లైన్ అని కూడా అనొచ్చు దీన్ని. లైఫ్లో మంచి రేషనల్ అప్రోచ్ అయితే బాగా ఉంటుంది. సెకండ్ లైన్ చూద్దాం, హారిజంటల్ లైన్. అదేంటంటే ఎమోషనల్ లైన్ అండి. అది 357. ఇది ఉంటే వాళ్ళ ఇంట్యూషన్ కానీ లేకుంటే వాళ్ళ స్పిరిచువాలిటీ కానీ ఫీలింగ్స్, ఎమోషన్స్ని ఇది తెలిపేదే ఈ లైను. వీళ్ళు ఏంటంటే చక్కగా ఎదుటి వాళ్ళని మంచిగా అర్థం చేసుకుంటారు, వాళ్ళ భావాల్ని, వాళ్ళ ఫీలింగ్స్ని చక్కగా అర్థం చేసుకుంటారు వీళ్ళు. అలాగే ఎంతటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. అంటే ఎలాంటిదైనా సరే అండి, అది అంత టఫ్ ఉందని తెలిసినా కూడా చక్కగా హ్యాండిల్ చేస్తారు వీళ్ళు. అలాంటి సిచ్యువేషన్ని మంచి డెసిషన్ కూడా తీసుకుంటారు అలాంటి టైమ్స్లో. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మనం ఏదో ఎన్నో రకాలుగా ఫీల్ అయిపోయి బాధపడి ఎలాగా అనుకుంటుంటాం కదా. కానీ ఈ లైన్ ఉన్న వాళ్ళు ఏంటంటే చక్కటి నిర్ణయం తీసుకుంటారు, చక్కగా హ్యాండిల్ చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ హారిజంటల్ లైన్ వచ్చేసి ప్రాక్టికల్ లైన్ 816. ఈ లైన్ ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది వీళ్ళకు, మంచి సామర్థ్యం ఉంటుంది. అలాగే శ్రమజీవులు అని చెప్పాలి వీళ్ళు, నిజంగా చెప్పాలంటే. అలాగే వీళ్ళు ఎవ్రీడే లైఫ్లో చాలా ప్రాక్టికల్ అబిలిటీస్తో ఉంటారండి. దేన్నైనా వీళ్ళు చక్కగా ఆలోచిస్తారు. అంటే మనం ఏదో ఊహల్లో గాలుల్లో ఏదో మెడలు కట్టేస్తామంటారు కదా, అలా కాదు. ఈ లైన్ ఉన్న వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. చెక్ చేసుకోండి అందరూ, ఈ 3 లైన్స్ మీకు ఉన్నాయా లేదా, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇలా ఉన్నారు అంటే నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఒక థంబ్ ఇచ్చారనుకోండి, ఇంకా మోటివేషన్గా ఉంటుంది.
అన్ని లైన్స్ గురించి చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని త్రీ లైన్స్ చెప్తా అన్నా కదా, త్రీ లైన్స్ చెప్తానండి. నెక్స్ట్ వర్టికల్ చెప్తాను, తర్వాత యారోస్ చెప్తాను. చెక్ చేసుకుని హ్యాపీగా రాసేసుకోండి. ఎందుకంటే విన్నప్పుడు మంచిగా విన్నట్టు అనిపిస్తుంది, తర్వాత గుర్తు తెచ్చుకునేటప్పుడు మర్చిపోతాం. కాబట్టి ఒక బుక్ తీసుకొని రాసుకోండి. నాకు తెలిసి అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే అయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియోకైనా మీరు నాకు మోటివేషన్ ఇస్తారని అనుకుంటున్నాను, ఇస్తారని కూడా తెలుసు. ఓకే అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.